Director Veera RMC and Prakash Ragi Garu, Belgian Wires, and Aditya Srimal Garu, Fortune Art, and other my sponsors also. There are a lot of other sponsors, and especially thanks to Maha Cement. Maha Cement is the title sponsor for our event, and rest of all of the sponsors, and especially my media partners also. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ గ్యాదరింగ్ ఎవ్రీబడి ఇయర్. అండ్ డీటెయిల్గా నేను ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఐడియా ఏంటి, మేము ఏం చేయదలుచుకున్నది ఒక్కటి చెప్తాను నేను. హైవేస్ లాస్ట్ 15 years నుంచి మేము డిఫరెంట్ సెగ్మెంట్లలో, అంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఆల్వేస్ హైవేస్ సబ్జెక్ట్, అంటే మంచి సబ్జెక్ట్ని మాట్లాడుకోవడము, మంచి సబ్జెక్ట్ మార్కెట్లో అంటే బిజినెస్ రిలేటెడ్లో మేము ఎప్పుడూ హెల్ప్ చేసుకుంటూ ఆ ఇండస్ట్రీ నుంచి హెల్ప్ తీసుకుంటూ వస్తున్నాం. వీ ఆల్రెడీ డన్ ఏ లాట్ ఆఫ్ ఈవెంట్స్ లైక్ మీడియా అవార్డ్స్, ఎందుకంటే మీడియా మన ఇండస్ట్రీ కాబట్టి మేము మీడియాలో చేసాము. హెల్త్ కేర్ అవార్డ్స్, ఉమెన్స్ లీడర్షిప్ అవార్డ్, గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్, టీ మేకింగ్ ఛాలెంజ్, అండ్ వీ హ్యావ్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ అండ్ బిజినెస్ అవార్డ్స్. Thank you, Raj Gopal and team of Highways for inviting today. ముఖ్యంగా అవార్డ్స్, వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవార్డ్ అనే దాని మీద కూడా చెప్పొచ్చు. లాంగ్ బ్యాక్ రాజగోపాల్ ఫస్ట్ టైం ఎట్లా అంటే మీడియా అవార్డ్స్ అనేది ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. దట్స్ వేర్ నో వై ఏ అవార్డ్ ఈజ్ రిక్వైర్డ్, ఎందుకోసం ఒక అవార్డు ఉంటుంది అనేది ఉంటే దాని మీద ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఒక మనం చేసిన పనిని గుర్తింపు. ఇట్స్ లైక్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ద పీపుల్, వెదర్ వీ హ్యావ్ డన్ సంథింగ్ గుడ్ ఆర్ నాట్ అనేది. చాలా వరకు ఒక అవార్డుకు ఉండే ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక రికాగ్నిషన్ అనమాట. ఎవరు ఏ చేసిన ఒక ప్రోడక్ట్ అయినా కూడా, ఒక పని అయినా కూడా, ఈవెన్ నో వీ ఆల్వేస్ ఫీల్ నోబెల్ ప్రైజ్ అని అంటాము. ఆ నోబెల్ ప్రైజ్ ఎంత గొప్పదే ఎనీ అవార్డ్, ఏదైనా ఒక మనిషికి చేసిన కష్టాన్ని గుర్తించేది, చేసిన పనిని గుర్తించేది ఎప్పుడో. దర్ ఇస్ ఆల్వేస్ గ్రేట్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ అన్ అవార్డ్. సో ఆ దిశ లోపలే ముందుగా మీడియా అవార్డ్స్ మీ అందరి కోసం, ఎందుకంటే ఆ టైం లోపల ప్రతి ఒక్కసారి ప్రపంచానికి అంతా కూడా జరిగింది చెప్పే ప్రాపర్ ఛానల్ మీరంతా కాబట్టి దట్స్ వాట్ హీ టుక్ ఏ ఇనిషియేటివ్ ఎట్ ద టైం. అప్పుడు మేము కూడా దాని దగ్గరగా సపోర్ట్ చేయడం జరిగింది. కేటీఆర్ గారు కూడా అప్పుడు వచ్చున్నారు. సో మూవింగ్ ఫార్వర్డ్ దెన్ హీ థాట్ హైవేస్ నుంచి కూడా దెన్ ఒక డిఫరెంట్ సెక్టర్స్ నుంచి కూడా డిఫరెంట్ కేటగిరీ, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, హెల్త్ కేర్ని ఐడెంటిఫై చేసి బిజినెస్ అవార్డ్స్ అని చెప్పేసి. Good afternoon all, and first of all let me thank you Highways TV for creating an opportunity or ఒక వేదికను మీద తీసుకొచ్చి అందరినీ అంటే ఈ ఒక ఏది రియాలిటీలో అవార్డ్స్ ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకోవడం కానీ, లేకుంటే ఒక ఆలోచన రావడం కానీ ఒక గొప్ప విషయం. ఎందుకంటే ముందు మన సార్ రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా అవార్డ్ అన్నది ఇట్స్ లైక్ ఏ మోటివేషనల్ థింగ్ ఫర్ ద ఎదర్ ఆర్గనైజేషన్, కంపెనీ ఆర్ ఇండివిజువల్. దీనిలో అంటే క్రియేటివిటీ అవ్వచ్చు, లేకుంటే ఇన్నోవేషన్స్ అవ్వచ్చు, వీటన్నిటి కూడా గుర్తించడానికి ఒక తగిన వేదిక దాన్ని తయారు చేశారు. సో దీంట్లో అంటే అవార్డ్స్ తీసుకోవటము, లేకుంటే సెలెక్ట్ చేయటము, లేకుంటే ఈ నామినేషన్స్ ఇదంతా కూడా ప్రక్రియ అయ్యాక దెన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకు మోటివేషన్, ఎవరైతే ఇంకా జస్ట్ అంటే నేను నెక్స్ట్ టైం అవార్డ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడము, ఇవన్నీ కూడా అంటే ఒక ఇండస్ట్రీ కానీ, లేకుంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఒక డెవలప్మెంట్లో ఒక ముందడుగులో ఒక భాగం అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తాను. సీనియర్ పర్సన్ ఇన్ వైర్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ పంప్ ఇండస్ట్రీ ఈజ్ ఫ్రమ్ ఆర్బీ రోడ్లో రాగి అండ్ రాగి, వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ వెల్ నోన్ బ్రాండ్. అండ్ Rajagopal has selected this real estate awards. When Revanth Reddy became CM, first shock he has done is everybody is fearing about real estate in Hyderabad. But now he has given a statement that I will look into it. I am the real estate man. So this is quite challenging. Thank you Rajagopal Garu for selecting awards in real estate. I think nobody has done till today these awards in private. Yes. Yeah, Mr. Rajagopal, Mr. Rajshekar Reddy Garu, Mr. Narasimha Reddy Garu, Aditya Srimal Garu, and media persons and all IB staff, everybody, welcome to this. From the lighting industry, now real estate law, LED, one of the biggest manufacturers in Telangana. They manufacture LED light in the brand of Fortune Art. And I request this is Srimal Garu, please give some your valuable words. Thank you so much. A very, very good evening to all of you. First of all, Rajgopal sir, thank you. You're creating history. Thank you that I'll be at least one word in that history page that you're creating in Telangana to start off with. You have brought in what I really want to first put out is
Hybiz, I think I have seen Hybiz since Hybiz started, and it has grown from strength to strength. And they have really, it's a platform where not only gives you the platform to showcase who you are, but it also is a brand that is, you know, like the vocal for local. It is a brand that has got all Hyderabadis together to look at the brands from Hyderabad, from Telangana, and that's something I truly appreciate, because there's no one like Hybiz in the state today. And sir has done this for so many different categories. I have myself been a very proud recipient of one of his awards. Launch the poster and later on launch the award also. Thank you. ఈరోజు హైబీజ్ టీవీ మొదటిసారిగా మేబీనో దే హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ అవార్డ్స్ బట్ ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు అవార్డ్స్ అనేది ఇస్తున్నామని చెప్పి ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా నామినేషన్స్ అనేది కూడా ఇన్వైట్ చేస్తున్నారు. మీ అందరు కూడా తెలిసిందే, అవార్డ్ అనేది ఒక గుర్తింపు అన్నమాట. ఎనీ పర్సన్, ఎనీ కంపెనీ ఆ పర్టికులర్ అవార్డు తోటి ఎలా ఉంటుందంటే వాళ్ళు చేసిన పనికి ఒక గుర్తింపు ఇస్తుంది, దాంతోపాటుగా ఒక మోటివేషన్ ఇస్తుంది, ఆ ముందు తరాలకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది అనమాట. అందుకోసం అవార్డు అనేది ఒక ప్రతి మనిషి జీవితం లోపల చాలా ఇంపార్టెంట్. అది దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఆ రికగ్నిషన్ ఇచ్చే దిశ లోపల హైబీజ్ టీవీ చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుంటుంది. మా రియల్ ఎస్టేట్కి సంబంధించినంత వరకే కాకుండా ఇంతకుముందు కూడా చెప్పాలంటే మీడియాకి సంబంధించి, తర్వాత హెల్త్ కేర్ సంబంధించి, బిజినెస్కి సంబంధించి, తర్వాత ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని చెప్పేసి డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఇచ్చున్నారు. ఈసారి మొదటిసారిగా రియల్ ఎస్టేట్ కూడా, ఎందుకంటే మనందరికీ కూడా తెలిసిందే హైదరాబాద్ నిర్మాణ రంగం ఏ దిశ లోపల ఈ లాస్ట్ 5-6 ఇయర్స్ లోపల ఎవాల్వ్ అయింది. అంటే ఒక గొప్పగా మనం చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చెప్పాలంటే అందరూ కూడా మన హైదరాబాద్ వైపు చూస్తున్నారు. నిర్మాణ రంగానికి స్పెషల్లీ రియల్టీ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేశాం. ఎందుకంటే మేము లాస్ట్ 5 ఇయర్స్గా వివిధ రంగాల్లో ఈ అవార్డ్స్ అనేవి చూస్తున్నాం. ఎందుకంటే బీయింగ్ ఏ బిజినెస్ ఛానల్, ఇంతకుముందు రాజశేఖర్ గారు చెప్పినట్టు మేమైతే హౌ వీఆర్ గ్రోయింగ్ అప్, స్పెషల్లీ మేము బిజినెస్ ఛానల్ కాబట్టి వివిధ రంగాలైన బిజినెస్లలో మేము అవార్డ్స్ అనేది చేయడం జరిగింది. ఇంతకుముందుకు మీడియా, ఎందుకంటే మీడియా ఇస్ అవర్ ఇండస్ట్రీ, మీడియా అయింది, బిజినెస్ అవార్డ్స్ అయితే ఏంటి, ఎడ్యుకేషన్ అవార్డ్స్ అయితే ఏంటి, వీ డన్ ఇన్ హెల్త్ కేర్ అండ్ వీ డన్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ. రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు చాలా గ్రోయింగ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో కూడా అవార్డు ఇవ్వాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో పద్ధతులు చెప్తాను. వీ హ్యావ్ ద 3 categories ఇన్ దిస్. వన్ ఇస్ లెజెండరీ అవార్డ్స్. లెజెండరీ అవార్డ్స్ మేము అంటే హైబీజ్ టీవీ మేనేజ్మెంట్ అండ్ ప్లస్ జ్యూరీ ఎవరైతే ఉన్నారో వీఆర్ సెలెక్టింగ్ దట్. అంటే ఎవరైతే రియల్ టైమ్ లెజెండ్స్, అంటే తెలంగాణకు, హైదరాబాద్కి, ఇండియాకు ఎవరైతే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో పేరు తెచ్చిన వాళ్ళు మన రాష్ట్రం వాళ్ళని మేము 10 నుంచి 15 మంది సెలెక్ట్ చేసుకుంటాం.